12 వాళ్ళ నుంచి ఒకటి బీజేపీ వచ్చింది అవును. సో మీరు పార్టీకి ఏమైనా ప్రాబ్లమ్స్ చేసిందా ఏంటి, మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? బీజేపీలో గత 18 సంవత్సరాలుగా నేను అహర్నిశలు కృషి చేసి బీజేపీ బలోపేతంలో భాగంగా ఖానాపూర్ పట్టణం కాదు, ఖానాపూర్ మండలం, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా నేను పార్టీ బలోపేతంగా కృషి చేయడం జరిగింది. పార్టీలో గతంలో ఎటువంటి ప్రాబల్యం లేకుండా ఇక్కడ కార్యకర్తలను తయారు చేసుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాల్లో అనేక కేసులు కూడా నా మీద 24 కేసులు ఉన్నాయి. పార్టీ గురించి, ప్రజల గురించి ధర్నాలు చేసినాయి, రాస్తారోకోలు చేసినాయి. నా మీద 24 కేసులు ఉన్నాయి. మేము చెప్పేది అబద్ధమైతే మీరు చూడొచ్చు. ప్రజెంట్ మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు? టికెట్ పార్టీ పరంగా నేను పనిచేయడం జరిగింది. చివరి క్షణం వరకు కూడా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. పెద్దలు ఎవరైతే ఉన్నారో బీజేపీలో పెద్దలు కాదాలు గద్దల్లాగా వచ్చేసి ఉన్న డబ్బులకు అమ్ముకున్నారు టికెట్లు. ఖానాపూర్ మున్సిపాలిటీలో టికెట్లు బీజేపీ బీఫామ్లను అమ్ముకున్నారు. ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. పార్టీ జెండా మోసిన వాళ్లకు ఇవ్వకుండా ఇవాళ వచ్చి పారాషూట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అది ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు వాళ్ళకు చెంపపెట్టలాంటి సమాధానం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా. సో ఇప్పుడు మీరు అంటే స్వతంత్ర అభ్యర్థిగా మీరు నెగ్గగలుగుతున్నారని అనుకుంటున్నారా? ఏ విధంగా నెగ్గుతారు? నాకు అప్పుడు కూడా ఎటువంటి ప్రాబల్యం లేకున్నా కానీ ఈరోజు ప్రజల మద్దతుతోటి వచ్చిన మా వార్డు ప్రజల మద్దతుతోటి అప్పుడు నాకు అత్యధిక మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కూడా నేను అదే ఆశిస్తున్నా. నా ప్రజలు నా ఎంబడి ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.